ఇంకీరోజు అయితే 15వ తేదీ జూలై నెల 2024 సోమవారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి రావచ్చు మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటని ఎవరిలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు కలిసి ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఏడో లైక్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 37, 32, 33 అయితే ఉన్నాయి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా ఈ టీవీఎస్ మండి లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. టీవీఎస్ మండి మొత్తానికి ఇంచుమించు సేమ్ నేను వచ్చినట్లు ఇది కూడా తక్కువగానే వచ్చింది. ఇంకా అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి మండి లైన్ మొత్తం చూసుకున్నా కూడా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చినట్లే తక్కువగా వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే అక్కడ పాతాళం కానివ్వండి, స్టార్టింగ్లో కానివ్వండి దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఒక 5 ఇంకా 10% కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చాయి. సో ఓవరాల్గా చూసుకుంటే దిగుమతులు అయితే మార్పు అయితే లేదు. సేమ్ నేను వచ్చినట్లే తక్కువగానే వచ్చింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. వేలంపాట్లు అనేది ఒక్కొక్కసారి మనకి అంటే 8:30కి ప్రారంభం అవుతుంటుంది, ఒక్కొక్కసారి 8:35 ఇలా అయితే ప్రారంభం అవుతూ ఉంటుంది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇదండి ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్. ఇంకా